పప్పుండలు మరీ రుచిగా ఉన్నాయని బాగా ఎక్కువ తినేసా. అబ్బా అమ్మా అయ్యో అబ్బా. ఏమయ్యా గణపతి, ఉక్కిరి బిక్కిరి తిరుడియాలా, కాలు జారి పడుడేయాలా? కాస్త తిండి తగ్గించి డైటింగ్ చేస్తే బాగుండు కదయ్యా గణపతి. ఓరి మూర్ఖ, కింద పడిన నన్ను ఎత్తుట మాని నన్ను చూచి వెటకారంగా మాట్లాడేదవా? అందుకో ఇది నా శాపము. స్వామి 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 కోపగించదు స్వామి, క్షమించండి స్వామి, క్షమించండి, తప్పు అయిపోయింది. వినాయక చవితి దినమున నిన్ను ఎవరైనా చూచితురేని వారికి నీలాపనిందలు కలుగుగాక. స్వామి ఇది నా శాపము. అలా కొన్ని రోజులు గడిచాయి, కొన్ని వారాలు గడిచాయి, కొన్ని నెలలు గడిచాయి, కొన్ని ఏళ్ళు గడిచాయి, కొన్ని యుగాలు గడిచాయి. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఈ నమ్మకాన్ని ప్రజలు ఉమ్మి చేయక పాటిస్తూనే ఉన్నారు. భక్తులారా, ఈరోజు వినాయక చవితి. వినాయకుడి పూజ ఎలా చేయాలో నన్ను చూసి నేర్చుకోండి. వినాయకుడి దీవెనలు అందుకోండి. ఈమె పేరు గజలక్ష్మి. తను మహాభక్తురాలని ఆమె ఫీలింగ్. గణపతి దేవుని కోసం తన ప్రాణాలనైనా ఇచ్చేయడానికి సిద్ధమని అందరితో చెప్తుంటుంది. భక్తి మార్గంలో పడిన ఈమె ఎవరినీ పెండ్లి ఆడలేదు. ఆఫ్ కోర్స్ ఈమెను పెళ్లి చేసుకునేంత ధైర్యం ఏ మగాడికి లేదనుకోండి. ఇక ఈమె భక్తిని మాటల్లో కంటే మీరే చూసి తరించండి. భక్తులారా, బుజ్జి గణపతి బుల్లి గణపతి అంటారు కదా, అందుకే నేను బుజ్జి గణపతిని కొన్నాను. చాలేవమ్మా, డబ్బులు లేక కొనలేదని చెప్పొచ్చుగా. అదేం కాదు, ఆకాశానికి రేట్లు అంటుకుంటున్నాయి. ఇది కొనాలంటేనే ఎంత అయిందో తెలుసా? మాకు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు మరి. ఇంకా నయం, నీ సైజ్ తెచ్చావు కాదు, మోయిలాక్ చచ్చాబలం. ఇది కరెక్ట్. నువ్వు భక్తులారా, ఇప్పుడు నేను పాట పాడుతున్నాను. విఘ్నరాజ నమస్తుభ్యం, వినాయక నమోస్తుతే, నిర్విఘ్నం కురు మే దేవ, సర్వకార్యేషు సర్వదా, సర్వకార్యేషు సర్వదా. దయగణరారా జయ గణనాథ, దయగణరారా జయ గణనాథ, వినతిని వినిపింతురా, వినతిని వినిపింతురా వినాయక, దయగణరారా జయ గణనాథ, వినతిని వినిపింతురా, వినతిని వినిపింతురా వినాయక, దయగణరారా జయ గణనాథ.
మీరిద్దరూ ఒకటే, భార్యాభర్తలు ఒకటిగానే ఉండండి. అందుకని ఒక పండుతో చదువుకోండి నాయనా. దీంతో చదువుకోవాలా? ఏడ్చినట్టు ఉంది. నీకు తర్వాత ఇస్తానే. భక్తులారా, ఇప్పుడు వినాయకుడి పూజ ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఇవి పాలు, వినాయకుడికి నైవేద్యం. ఆయనకిష్టమైనవి ఉండ్రాళ్ళు. ఇంతే పూజ. ఆహా. ఇలా చేయడం నేర్చుకోవాలి. సరే, ఇప్పుడు నైవేద్యం పెట్టాం కదా, ఆయన కూడా ఆరగించాలి కదా, ఇక్కడ ఉండకూడదు. అందరం అలాగే వెళ్దాం, పదండి. మనకు అక్కడ ఏర్పాటు చేసావా? పద అయితే లేండి. రెండయ్యా, నువ్వు రావే నిద్ర మొహమా. మీ ముందెళ్ళి తినేస్తుంటా, నువ్వు వచ్చా మళ్ళీ నువ్వు వస్తే సరిపోదు. వినాయక, చెప్పండి మునీంద్ర, ఏమిటి ఇంకా విశేషాలు? చెప్పడానికి ఏముంటాయిలేండి. అయినా తమరు ఈ మధ్య కాస్త ఒళ్ళు చేసినట్టున్నారు. ఎన్ఎస్ఎన్ఎల్ పుణ్యమా అని ఏమంటావు నారదా? ఎన్ఎస్ఎన్ఎల్ అదే నారద సంచార నిగమ్ లిమిటెడ్ అని. ఈ సెల్ టెక్నాలజీ వచ్చాక నారదుడు సంచారం చేయడం మానేసి ఈ సెల్ ద్వారా విషయాలు తెలుసుకొని అక్కడ విషయాలు ఇక్కడ, ఇక్కడ విషయాలు అక్కడ మెల్లగా చేరుస్తున్నాడు. స్వామి, ఏమి ఆ మాటలు? సరేలే మహర్షి, ఈ సంవత్సరం ఎవరికి నీలాపనిందలు రాలేదు కదూ. కడు విచిత్రంగా ఉంది కదా. అప్పుడే ఏమైంది నాయక్? ముందుంది ముసళ్ళ పండగ. సర్వం మన క్రియేటివ్ హెడ్ ఈ మల్లికార్జునుడే చూసుకుంటారు. నారాయణ నారాయణ. గణపతి పప్పా బోర్య, గణపతి పప్పా బోర్య, గణపతి పప్పా. పాలే, బుల్లి వినాయకుడు పాలు లాగేశాడు. భక్తులారా రండి రండి, ఈ వింత చూడండి. ఏంటి? బుల్లి వినాయకుడు పాలు లాగేశాడు. ఏమైంది? చూసారా, నా గణపతి ముందు పాలు. పెట్టడం మర్చిపోయామా? ఛా, అది కాదు, బుల్లి వినాయకుడు పాలు లాగేశాడు. చూడండి, గణపతి పాలు తాగాడా? గణపతి పాలు తాగాడా? గణపతి పాలు తాగాడా? వినాయకుడు పాలు తాగాడు. ఇది విన్నావా? ఏంటి విఘ్నేశ్వరుడు పాలు తాగాడంట? అలాగా? ఆహా వినాయక, నా ఇంట్లో ఇలా కరుణించావా? నా ఇంట్లో పాలు లాగావా గణపతి? వినాయక, ఓ గణపతి మహారాజ్ కి జై! బోలో గణపతి మహారాజ్ కి జై! గణేష్ మహారాజ్ కి జై! గణపతి కి జై! గణేష్ మహారాజ్ కి. మరొకసారి భక్తులారా, గణేష్ మహారాజ్ కి జై! గణేష్ మహారాజ్ కి జై! జై బోలో గణేష్ మహారాజ్ కి జై! జై బోలో గణేష్ మహారాజ్ కి. అయ్యో, ఇక్కడ నా కొబ్బరికాయ కూడా కనిపించట్లేదు. నన్ను కూడా కరుణించావా గణపతి దేవా? ఇక్కడ ఇన్ని కొబ్బరికాయలుంటే మీ కొబ్బరికాయ లేదంటారే? అసలు మీరు కొబ్బరికాయ తెచ్చారా? తెచ్చాను. నా కొబ్బరికాయకి వెనక పీచు పిలక ఉండదు. మరి అన్ని కొబ్బరికాయలు ఉన్నాయి కదా. అయ్యో, నా కొబ్బరికాయ లేదండి. ఇక్కడ అన్ని కొబ్బరికాయలే ఉన్నాయి, నా కొబ్బరికాయ లేదు. అయ్యి బాబు, దీనికి మళ్ళీ పూనకు వచ్చేసింది. అక్క అక్క, నా కొబ్బరికాయ కూడా తిన్నాడే గణపతి దేవుడు. కొబ్బరి నీదైనా పెట్టింది నా ఇంట్లోనే, అందుకనే గణపతి ఆరగించారు. గణపతి పప్పా బోర్య, గణపతి పప్పా బోర్య, గణపతి పప్పా బోర్య, గణపతి పప్పా బోర్య, గణపతి పప్పా బోర్య. గణపతి, గణపతి, గణపతి. ఆ నాన్నగారు, ఏమిటి నాన్నగారు? నేను విన్నది నిజమేనా? నువ్వు భక్తుల ఇళ్లలో పాలు తాగుతున్నావట? లేదు నాన్నగారు, అంతా అబద్ధం. అయినా మీకు ఎవరు చెప్పారు నాన్నగారు? ఎవరు చెప్పడం ఏమిటి? అలా చూడు. గణపతి నా ఇంట్లో పాలే కాదు, కొబ్బరికాయలు కూడా తిన్నారు. అలాగా? కాదు, అంతా అబద్ధం. నేను పాలు తాగడం ఏమిటి? ఇదంతా కట్టుకథ. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గజలక్ష్మక్క, గజలక్ష్మక్క, మా ఇంట్లో వినాయకుడు పప్పండ్లు తినేశాడు. ఆహా, మీ ఇంట్లో నా వినాయకుడు పప్పులు తిన్నాడా? ఒక్కడు కూడా మిగల్చలేదు. ఇదిగా మొత్తం ఉండలని తినేసాడు.
ఇప్పుడు చెప్పు ఎవరి మహిమో? నాయనా పిచ్చి తండ్రి, ఇలా రా నాయనా. ఏంటి రావాలా? పిచ్చి తండ్రి, పిచ్చి తండ్రా? మీ ఇంట్లో మా ఇంట్లో పొప్పొండ్లు ఆ ఎవరుండారు? మా ఆవిడ భలే ఉంటుంది. ఇలా రా నాయనా. మళ్ళీ రావాలా? ఒకసారి కనుక్కో తండ్రి. ఏమే నువ్వే కదా వండు. పప్పుండలు ఆ, నాకు వండడం రాదు. అందుకని ఎవరుండరు? గజలక్ష్మి అక్కే. మొత్తం గాలి తీసేసి. వినాయక, నేను వండిన వంటలు కూడా తింటున్నావా తండ్రి? వినాయక, ఈ జన్మకిది చాలు తండ్రి. తండ్రి గణపతి నాయన, గణపతి పాప, ఈ భక్తురాలు కరుణించావా ఆ తండ్రి? వండరాలు సైతం అంటున్నప్పుడు అనుకున్నాను. చాలు నాయనా, చాలు. అవి వండరాలా కాదు, బండరాళ్ళు. చాలు ఈ జన్మకి. నాయనా గణపతి, నన్ను ఇలా కరుణించావా? ఇంతకీ ఎక్కడాపాను? అయ్యో బాబాయ్, ఇది మళ్ళీ పాట మొదలెట్టేస్తుంది. ఏంటబ్బా సూపర్ ఐఎస్డి కాలు. హలో హలో అన్నయ్య, నేను మురుగన్ని. కుమారస్వామి, బాగున్నావా? నేను బాగానే ఉన్నా. ఎక్కడి నుంచి? ఫలం నుంచి మాట్లాడుతున్నా. అవును, నువ్వు భక్తులు ఎండల్లోకి వెళ్ళి పాలు త్రాగేస్తున్నావట, పప్పుండ్రాలు తినేస్తున్నావట. నీ వరకు వచ్చిందా ఆ విషయం? ఒకసారి భూలోకం వైపు చూడు. ఇక్కడ ప్రజలేమనుకుంటున్నారో నీకే తెలుస్తుంది. పళని తమిళనాడులో ఉంది, నాకు రోమింగ్ పడుతుంది. ఇక ఉంటా. తమ్ముడు వీడొకడు. ఇదేంటబ్బా, భూలోకం అంతా ఇలా కోడే కూస్తోంది. తనకిష్టమైన వండ్రాళ్ళు తిని నడుచుకుంటూ వెళ్తుండగా ఆ చంద్రుడు ఆయన చూసి, గజలక్ష్మి గజలక్ష్మి, ఆ శెట్టిగారింట్లో వెన్న కూడా తిన్నాడటే గణపతి. ఇప్పుడు చెప్పు ఆ వెన్నకి నీకు ఉన్న లింక్ ఏంటో. ఇదిగా వినాయకుడు నీ ఇంట్లోనే కాదు, ఊళ్ళో అందరిలోనే తింటున్నాడు. ఇప్పుడు అర్థమైందా? సచ్చింది గొర్రె. అలాగే నాయన కూర్చో. కూర్చుంటాం. అంతొద్దు తండ్రి, ఇది చాలు. పిచ్చి తండ్రి, పిచ్చి తండ్రా? నువ్వు చాలా అజ్ఞానంలో కొట్టుకుంటున్నావు నాయన. ఏంటదే? నేను అజ్ఞానంలో కొట్టుకుంటున్నానా? లంబోదరా, ఎంబీఏ అంటే ఏంటో తెలుసా నీకు? మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. మొట్టిస్తే అత్తరం మొక్క రాదు. నువ్వు నన్ను అజ్ఞానం అంటున్నావు. సరేగానే నీకు తెలిసిన అజ్ఞానం ఏంటో చెప్పు వింటాం. ఏంటి ఇలాగెలాగంటావేంటి? ఏంటిది? వెన్న. ఓ వెన్న. ఎక్కడి నుంచి వచ్చింది? మజ్జిగ నుంచి. మరి ఆ మజ్జిగ ఎక్కడి నుంచి వచ్చింది? పెరుగు నుంచి కదా. మరి ఆ పెరుగు అదెక్కడి నుంచి వచ్చింది? సుయ్యం సుయ్యం పాల నుంచి. పాల నుంచి కదా. మరి ఆ పాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇదో ప్రశ్న. ఆవు నుంచి. మరి ఆ ఆవు ఎవరిది? మీ ఇంట్లోదే. చాలు, ఈ జన్మకి చాలు. అమ్మో వినాయక, దండాలయ్యా ఉండాలయ్యా దయుంచయ్యా దేవా, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా తోవా. ఏంటి అలా చూస్తున్నావేంటి? ఏంటి షాక్ ఏంటి? చూడ, ఖైరతాబాద్ వినాయకుడికి కొంచెం తక్కువగా, మన గజలక్ష్మి వినాయకుడికి బాగా ఎక్కువగా. ఎలా ఉన్నాడు చూడు మన వినాయకుడు. జై బోలో గణేష్ మహారాజ్ కే జై. స్వామి తిను స్వామి, ఇవన్నీ ఆరగించు స్వామి, మమ్మల్ని ఆనందపరుచు స్వామి. మొత్తం అన్ని తినేయాలి స్వామి, ఒక్కడు కూడా ఉంచకూడదు.
ఇదిగో ఆ పాలు కూడా తాగేయాలి. పదవే, స్వామి తింటాడు. ఈ లోపు మనం అలా వెళ్ళొద్దాం. ఈ ఆల్బ స్వామి మొత్తం తినేయాలి. గదిలోకి బోర్ నేడ్చేయాలి అంతే. రా, ఈ బాడికి వినాయకుడు అన్ని తినేసి ఉంటాడు. స్వామి, ఏంటి స్వామి ఇది? ఆ స్వీట్లు తినలేదు, ఈ పళ్ళు తినలేదు, ఉండ్రాలు తినలేదు, చివరికి పాలు కూడా తాగలేదు. ఏంటి స్వామి ఇది? నా మీద ఉన్న కోపం స్వామి నీకు. అసలు ఇక్కడ ఎందుకు తింటలేదు స్వామి? ఆ గజలక్ష్మి ఇంట్లోనే తింటావా? మా ఇంట్లో ఎందుకు తింటలేదు? నీకేం తక్కువ చేశాను? నేను బక్కపురాలిలా ఉన్నా, లంబోదరా నీ పేరు పెట్టుకున్నాను. ఎందుకు స్వామి నా మీద కింద చిన్న చూపు? అసలు నువ్వు ఉన్నావా? ఉన్నావా? అసలున్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఈ లోకం కుళ్ళు చూడకున్నావా? ఉన్నావా? అసలున్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఈ లోకం కుళ్ళు చూడకున్నావా? ఉన్నావని కనుగొన్నామని మున్నెందరెందరో అన్నారు. ఉన్నావని చూస్తున్నావని నమ్మి ఎందరో ఉన్నారు. ఉన్నావా? అసలున్నావా? ఈ చంద్రుని నెత్తిరెక్కించుకోవడం కాదు గాని ఈ మానవులొకరు ర్యాకెట్ ప్రయోగాలంటూ చంద్రమండలం అనుకుని నా మొహం మీదకి వస్తారేమో. ఎవరు? అమ్మా, బాగున్నావా? కుశల ప్రశ్నలు తర్వాత. నువ్వు వెన్న దొంగవయ్యావట, నిజమేనా? లేదమ్మా. నువ్వు అబద్ధాలు చెప్పకు. పాలు ఉండ్రాళ్లతో పాటు వెన్న కూడా తింటున్నావని ఈ గ్రహంలో టీవీ ఛానల్స్ వారు న్యూస్ లో మరీ చెప్తున్నారు. తెలుగు వన్ వెబ్సైట్ వాళ్ళైతే సరే బ్రేకింగ్ న్యూస్ అని మరీ ఇస్తున్నారు. లేదమ్మా, వాళ్ళ ఛానల్ వ్యూవర్షిప్ పెరగడానికి అలా చెబుతున్నారేమో. సర్లే, అక్కడ మీ నాన్నగారు ఉన్నారా? ఉండు చూస్తాను. నాన్నగారు తపస్సు చేసుకుంటున్నారు. అయితే మీ నాన్నగారికి ఒకసారి ఫోన్ ఇవ్వు. అలాగేనమ్మా. నాన్నగారు. ఏమిటి నాయనా? అమ్మ దగ్గర నుండి ఫోను. అమ్మో. దేవి, బుధగ్రహం నుండేనా? వివాహ కార్యక్రమాలు అవి చక్కగా సాగాయా? దేవి, నీ మీదన మాకు భలే దీవిగా ఉంది. ఎప్పుడొచ్చదవు? చాలండి సరసాలు. గణపతి మీద వస్తున్న మాటలు నిజాలా నిందలా? అదే మాకు అర్థం కావడం లేదు దేవి. సర్లేండి, నేను వచ్చే వరకు వాన్ని జాగ్రత్తగా చూసుకోండి. సరే, నేను ఉంటాను. నాకు రోమింగ్ పడుతుంది. పిల్లలు జాగ్రత్త. బాయ్. నాన్నగారు, ఇందు నుండి అవుట్ గోయింగ్ పోదు. మిస్డ్ కాల్ ఇస్తానంటే ఓకే. థ్యాంక్ యూ. నంది, వెంటనే భూలోకానికి వెళ్ళి పనిలో పని ఆ భృంగిని కూడా తీసుకువెళ్ళి. పుండ్రాళ్ళు నేను ఇష్టపడే మాట నిజమే, కానీ పాలు తాగలేదు, వెన్న తినలేదు, కనీసం వాసన కూడా పీల్చలేదు. ఎవరైనా శత్రువులు చేస్తున్న కుట్ర? ఎందులకు నాపై ఈ నీలాప నిందలు ఎలా వస్తున్నాయి? ఎలా ఎలా ఎలా? అప్పుడే ఏమైంది నాయక్? ముందుంది ముసళ్ళ పండగ. గుర్తొచ్చింది.
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ మంత్రం. మిస్సుడు కాలు. ఎవరు? గణపతి. ఏమయ్యా గణపతి, నువ్వు కూడా మరీ పిసినారు అయిపోతున్నావు. ఏంటో వెనుదొంగ చిలిపిగా మిస్సుడు కాలు కూడా ఇస్తున్నారే. నారాయణ నారాయణ. లాస్ట్కు నువ్వు కూడా నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే ఎట్లా? అయినా నా సెల్లో బ్యాలెన్స్ తక్కువగా ఉంది, రీఛార్జ్ కూపన్లు కూడా దొరకడం లేదు. సరే, మిస్డ్ కాల్ ఇచ్చినందులకు సారీ. తమరొక్కసారి ఇక్కడకు రాకూడదు? సరే, నీ ఫోను డిస్కనెక్ట్ అయ్యే లోపు నీ ముందుంటాను. నారదా, వచ్చావా? వినాయక, ఏమి నీ ప్రాబ్లం? ఏమని చెప్పమంటావు? నారద, నీకు తెలియనిదా? నారాయణ నారాయణ. స్వామి, మీ నీలాపనిందలకి కారణమేమిటంటే గత సంవత్సరం చెవితినాడు ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఏమిటి చంద్రుడు ఇలా వస్తున్నాడు? స్వామి, స్వామివారికి ప్రణామములు. ఏమిటో ఈ వెటకారి ఇలా వచ్చావు? ఏమీ లేదు స్వామి, మీ శాప కారణంగా ఈరోజు చవితి కదా, లోకంలో జనులెవరు నా మొహం చూడట్లేదు. అదే నీలాపనిందలకు గురవుతారని. అందుకని నేను నా మొహాన్ని ఆ ప్రజలకి ఎందుకు చూపించడమని, ఈరోజు మీ పాదసేవ చేసుకుందామని, ఈ రోజంతా మీ సన్నిధిలోనే గడుపుదామని ఇలా వచ్చాను. ఈ బుద్ధి ఇంతకు మునుపుంటే బాగుండేది కదా చంద్రయ్య. అంతే కదా మరి. గుర్తొచ్చింది. గత సంవత్సరం వాడి మొహం చూసి తిని, అందుకనేనా? శాపం ఎవరికైనానూ శాపమే. మానవులు తప్పించుకున్నా మీరు మాత్రం తప్పించుకోలేకపోయారు. నీలాపనిందలకి గురైనారు. అందుకనే ఎవరిని నెత్తినెక్కించుకోకూడదని చెప్పేది. ఇప్పుడు ఎవరు నెక్కించుకున్నారు? మీరే. ఆ చంద్రుని నెత్తినెక్కించుకున్నది మీరు కాదా? చూడండి, ఈరోజు నన్నే నీలాపనిందలకు గురి చేశాడు. అందుకే ఎక్కడ ఉంచవలసిన వాళ్ళను అక్కడే ఉంచాలి. ఒరే నంది, ఏంట్రా భృంగి, ఈ డ్రెస్ లో చాలా బాగున్నావురా. అవునరా, మన శివుడే ఈ డ్రెస్ వేస్తే అస్సలు ఒప్పుకోడు. ఇక మొదలెడదామా? బేషుగ్గా పదా. ఇగో, ఈ ఇంట్లో వినాయకుడు పాలు తాగుతాడంటగా, లడ్లు కూడా తింటాడంటగా, జున్ను కూడా తింటాడంటగా. జున్ను పళ్ళు అసలు నువ్వేం పెడితే అది ఎనీ టైం తినేస్తాడు ఇక్కడ. అయ్యో బాబోయ్, అయితే ఇక్కడ కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ఉండ్రాళ్ళు ఉన్నాయి. మన కళ్ళ ముందు తింటాడా? తింటాడు. అయితే పిలవండి. నువ్వు అదే మాట మీద ఉంటావా? ఇదే కోఆపరేషన్ చేస్తావా? ఈ మాట చాలు. ఇదిగా నువ్వు ఎలా కోఆపరేట్ చేస్తే దుమ్ము దులిపేస్తాను. నేను హక్కనే ఏంటి, మా నంది కూడా ఉన్నాడు. ఇద్దరు సపోర్ట్ చేస్తారా? ఎంత ఆనందంగా ఉంది. మీరు ఇదే సపోర్టింగ్ చేస్తే గజలక్ష్మి అడల కొట్టింగ్ చేస్తానంతే. ఏ గజలక్ష్మి, కమానేసే ఈవేళ నువ్వు నేను తేలిపోవాలంతే. రా బయటికి. నేను ఇదేంటి బాబు? ఏంటి పిచ్చి తండ్రి? ఎవరికి రాని డౌట్స్ నీకే వస్తాయి? మాటకు ముందోసారి వెనకోసారి పిచ్చి పిచ్చి అనకో. ఇవాళ పిచ్చి వదిలించడానికే మేము కలిసి వచ్చాం. ఏమండి గజలక్ష్మి గారు, మీ ఇంట్లో వినాయకుడు పాలు తాగుతాడంటగా? ఒక పాలండే బాబు, ఈ అన్న కూడా తినేస్తాడా? ఇదిగా 250 రూపాయలు అన్న 2 నిమిషాలు తినేడు తెలుసా మొన్న. అవును బిడ్డ, పాలు తాగుతాడు, వెన్న తింటాడు, కొబ్బరికాయలు తింటాడు, అట్టి పండు కూడా తింటాడు. అంతెందుకు, ఉండ్రాళ్ళు పెట్టినప్పుడు తిన్నాడు. అవి కూడా తింటాడు. చెప్పు చెప్పు. అయితే ఇప్పుడు తినమని చెప్పు. నువ్వు చూస్తావా? చూస్తా. అమ్మ మీరు అలా కూర్చోండి. ఇదిగా గజలక్ష్మి పాట మొదలెడితే వినాయకుడి యాక తినేడువే చూస్తావు కదా, అలా లైన్ లో ఉండు. అమ్మా నువ్వు పాట అందుకో, మన వాళ్ళు అంతా చూస్తారంట. మొత్తం అక్కడ ఉన్నాయన్ని ఇదిగా ఇంత కూడా మిగలకుండా తినేలే వినాయకుడు. ఎలా పాడతావు ఏంటో. 6:30లో ఉండవు శృతి. మొదలెట్ట. కూర్చోండి మీరంతా, కూర్చోండి. మొదలెడుతుంది. ఆ గొంతు చాలా బాగుంది. గొంతు కొంచెం బాలేదు,
మిరియాలు పాలు ఇప్పిస్తారా? అంత టైం లేదు కానీ మిరియాలు పాలు రెడీ చేయంతాను, నువ్వు మొదలెట్టు. శ్రీ గణనాయక కొలతుమయా సర్వము మాకిల సిద్ధింపుమయా సర్వము మాకిల సిద్ధింపుమయా శ్రీ గణనాయక కొలతుమయా. తకిట తకిట తజ్జణుత తకజణుత మృదంగనాద ధ్వనులే ధిమిత ధిమిత తద్ధిమిత తకధిమిత ఢంకానాద ఓంకారమే. తకిట తకిట తజ్జణుత తకజణుత మృదంగనాద ధ్వనులే ధిమిత ధిమిత తద్ధిమిత తకధిమిత ఢంకానాద ఓంకారమే. నీ గానామృత పానము సేయ నీ గానామృత పానము సేయ అన్నపానముల మరతుమయా అన్నపానముల మరతుమయా శ్రీ గణనాయక కొలతుమయా. పగరి సరి గగ్గ రిగ 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 సరి గగ్గ పాప గప 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 రిగ పాప నిన్ని పని 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 సాసా అమ్మా అమ్మా గజం గజలక్ష్మే ఏడమ్మా నీ వినాయకుడు రాడే. అంటే నువ్వు అనంగానే నా వినాయకుడు రావాలా? నీ వినాయకుడే తల్లి, నేను రమ్మంటాం కదా, నువ్వు రమ్మని పిలుస్తున్నావు కదా, రావట్లేదండి. వస్తాడు. ఆయనకి ఎన్ని పనులున్నాయో, ఎంతమంది భక్తులు చూడాలో. ఆయనకు ఆకలేసినప్పుడు తప్పనిసరిగా నా ఇంటికి వచ్చి ఉండ్రాళ్ళు, అరటిపళ్ళు, కొబ్బరి చిప్పలు, పాలు అన్నీ ఆరగిస్తారు. అమ్మా గజం గజం ఏడమ్మా నీ వినాయకుడు, ఇక్కడ కడుపులో ఆకలికి ఎలకలు పరిగెట్టేస్తున్నాయి. అయ్యో ఓయ్, ఈ నీరసం తట్టుకోలేకపోతున్నాం. అమ్మా గజమా, ఆయనకి ఇష్టమైన పదార్థం ఉండ్రాళ్ళ కోసమైనా తప్పనిసరిగా వస్తారు. అచ్చే ఒక్కటి తింటానమ్మా. నీకోసం కాదు, నా వినాయకుడి కోసం. ఆయన కోసమే రాడే. ఆయన ఎప్పుడు వస్తాడు? ఆయన వచ్చేలోపు మనం పోయిలో ఉన్నాం. 2 వికెట్లు డౌన్, 3వ వికెట్ రెడీగా ఉంది. అమ్మా గజం గజలక్ష్మే ఏడమ్మ వినాయకుడు, సూడీలు ఎలాగైపోయారో. ఆకలే. సరే, మీ ఆకలి తీరాలంటే తీర్థం ఇస్తాను, తాగుదురు గాని. ఇది కడుపు నిండా తాగలా? అమ్మా వినాయకుడమ్మా ఏడమ్మా? వస్తాడు వస్తాడు. అన్నా వచ్చాడా? వచ్చాడు, ఇప్పుడే వెళ్ళిపోయాడు. వెళ్తావేంటి? అన్నా వచ్చినప్పుడు లేపన్నా. లేపడానికి ఉన్నావు ఇక్కడ, పని పాట ఏమో మాకు. అమ్మా మీరు ఇలా బాధపడితే రారా బాయ్. ఏం చేయనమ్మా, పేగులు మెల్లడిపోతుంటేనే. ఇదిగా ఇదిగా తెల్ల, ఇదిగా ఆ వినాయకుడు అలా వచ్చినా లేడు కానీ ఆ వండ్రాళ్ళు, ఆ అట్టుపళ్ళు, ఇదిగా. అమ్మా వినాయక వినాయక. గజం గజం గజలక్ష్మా, వచ్చావా? నన్ను ఖండించావా? నేనమ్మా అరుస్తోంది. పిచ్చి తండ్రి, నువ్వా? నీ వలసినందుకే ఆయన రావటం లేదు. నువ్వు వచ్చావు అనుకున్నామ్మా, ఎందుకంటే ఓ పావుగంట పోతే నేనే పోతాను. గజం గజలక్ష్మి
గజలక్ష్మి గజం ఎక్కడ నా పక్కన పడుకుందా లేకండి రా, పైకి లేకండి, పైకి లేకండి. వచ్చాడా వచ్చాడా మీరు నాకు సపోర్ట్ ఏంట్రా? ఇదిగా అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? ఎక్కడి నుంచి వస్తాడనుకుంటున్నావు వినాయకుడు? మేము తెచ్చిన పాలు పళ్ళు తేనె నెయ్యి మొత్తం తాగేసి పేపాలు తాగేసి పర్సనాలిటీ పెంచేసి పాప వినాయకుడి మీద తోసేసి ఆయన తాగేయడని చెప్పి స్టోరీలు చెప్తావా? లేక పైకి. ఇంకొకసారి వినాయకుడు పాలు తాగాడు, మా ఇంట్లోకి వచ్చి తాగాడు, మా గదిలోకి వచ్చి తాగాడు అని కథలు చెప్పావనుకో, తాట తీసేస్తానంతే. ఎన్ని అబద్ధాలు చెప్పావే? అమ్మో, నువ్వు మామూలు వ్యక్తివి కాదు, పెద్ద దొంగ భక్తురాలివి. మనం ఇలాగే ఊరుకున్నామంటే మన ఊరే కాదు బాబు, మన రాష్ట్రం, మన దేశం దీని పర్సనాలిటీ ప్రపంచం మొత్తం నాశనం చేద్ది. దీన్ని ఎలా వదలకూడదు. లేకపోయికే వినాయక, విన్నావయ్యా? నీ భక్తురాలైన నన్ను వీళ్ళు ఎన్నెన్ని మాట్లాడుతున్నారో చూసి ఎలా భరిస్తున్నావయ్యా? నా వల్ల కాదయ్యా, నేను నిన్ను నమ్ముకున్నాను. అందుకే నాకు ఇన్ని నీలాప నిందులు, నాకీ బిరుదులు. పో, నువ్వు లేవు. వీళ్ళందరూ అన్న మాటలు నిజమే, నువ్వు లేవు. నిన్ను నమ్మను. పో, నీతో మాట్లాడను. పో. దేవుడు లేడు, ఎవరు లేరు. పో. గజం గజం, ఓ గజం. గజం లేదు, గజం లేదు. పో. గజం, నేను నీ దేవుణ్ణి, గణపతిని. గణపత స్వామి, వినాయక, ఎన్నాళ్ళకు దర్శనమిచ్చారు, నాకు కరుణించారా? ధన్యోస్మి, ధన్యోస్మి. స్వామి, ఇంతకంటే నా వల్ల కాదు స్వామి. పర్వాలేదు భక్త, నేను వచ్చినట్టు ఎవ్వరికీ చెప్పకు. స్వామి, మీకు భోజనము? గజము, నేను ఎక్కడ పడితే అక్కడ తింటానా? లేదు కదా. నేను నీ ఒక్కనికి మాత్రమే దేవుణ్ణి, అందరికీ కాదు కదా. అర్థమైందా గజలక్ష్మి? నేను నీ ఎదుటే తింటాను. వాళ్ళందరి ముందు నా పరువు తీశారు, మీరు తినటానికి రాలేదు. ఇప్పుడు వాళ్ళందరికీ మీరున్నారని తెలియాలి కదా. లేదు గజం, రాలేను. ఎందుకంటే వాళ్ళు పాపులు. నేను నీ ఒక్కదానికే దర్శనమిస్తాను, అందరికీ ఇవ్వనుగా. గుర్తుంచుకో, నేను నీకు మాత్రమే దేవుణ్ణి. నాకు బాగా ఆకలేస్తుంది గజం. అయ్యో స్వామి, ఆగండి స్వామి, ఇక్కడికే మీకు భోజనం తీసుకొస్తాను. ఆగండి స్వామి, ఆగండి. అన్ని తినాలి మరి. అన్నీ తింటాను, ఏది ఉంచొద్దు, ఏది మిగిల్చను. నేను వచ్చేదాకా ఉండండి. మిగిలితే మూట కట్టుకుని తీసుకెళ్తాను, నాకు అలవాటేగా. ఎంత ఆకలితో ఉన్నావు నాయనా వినాయక? ఉండక్క, నేను ఇస్తాను. అది కూడా ఇవే చెల్లి. గజలక్ష్మక్క, ఇవి కూడా తీసుకో. ఇవిగో. పాలు కూడా ఇచ్చేపోయావా? అలాగే. ఎత్తర మొహం. సారీ, ఈ గజం దెబ్బకి ఎవరి పక్కింటో తెలియట్లేదు. గజమా, ఏమే గజమా, అన్ని పట్టుకుని ఎక్కడికమ్మా వెళ్తున్నావా? వినాయకుడు గదిలో ఉన్నాడు. వినాయకుడు గదిలో ఉన్నాడా? ఆకలితో ఉన్నారు. ఆ తర్వాత కదా నేను చెప్తాను. ఆయన లోపలుండి గజం బయట ఉన్న అన్ని లోపల తెచ్చి నేను మొత్తం తినేస్తాను అన్నాడా? కరెక్ట్. మాకెవ్వరికి కనిపించను అన్నాడా? కరెక్ట్. నీకు మాత్రమే కనిపించాను అన్నాడా? అవును. మా భక్తురాలు మరి ఆ మాట అట్టుకుని నువ్వు ఉరుక్కుంటా వచ్చేసావు కదా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు అన్ని పట్టుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నావు కదా? అవును పిచ్చిదండి, ఇవన్నీ నీకెలా తెలుసు? ఓసి నా గజమా, నిన్ను చదివి 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 చేయకొచ్చేసిందా?
పెట్టక్కడ ముందు పెట్టక్కడ. ఇదిగా నువ్వు ఈ కథలన్నీ ఆగు ఆగు ఆగు. నా వినాయకుడికి ఆకలేస్తే నేను తీసుకెళ్తుంటే పెట్టేమన్నారు. మీ అందరి డౌట్ ఏంటి? నా వినాయకుడిని మీరందరూ చూడాలి. ఎస్ చూడాలి అంతే. మీ అందరి మధ్యలోకి నా వినాయకుడిని నా వినాయకుడిని వినాయకుడే తీసుకొస్తా తీసుకొస్తా తీసుకొస్తా. తీసుకురా. చూస్తారా చూస్తారా చూస్తారా? చూస్తాం చూస్తాం చూస్తాం. తీసుకురా. తీసుకొస్తా. తీసుకురా. అయ్యో బాబు, ఇది కాలు పెట్టింటే పేగులు బయటకు వచ్చేదిరా నాయనో. ఉండండి తీసుకొస్తాను. అమ్మా స్వామి, మీ భక్తులు మిమ్మల్ని అవమానిస్తున్నారు. మీరు లేరు అంటున్నారు. మీరు రావాల్సిందే. ఒక్కసారి రండి స్వామి. నేను రాను గజం, నువ్వు అలా అంటే నేను మాయమైపోతాను. మిమ్మల్ని పట్టుకున్నది ఎవరో తెలుసా? గజము. మీరు రండి స్వామి. నేను నేను నీ ఒక్కరికి మాత్రమే దేవుణ్ణి, 10 మందికి కాదుగా. మీరు రాలేదు, లేరు అంటున్నారు. రండి స్వామి. నేను రాలేను గజం, రండి రాను స్వామి. గజం, నేను రాను గజం. రండి స్వామి. అయ్యో నన్ను వదిలే గజం, రండి వద్దు గజం. స్వామి. అయ్యో నా మాట విను గజం, చూడండి. ప్లీజ్ గజం. నా వినాయకుడిని బాగా చూడండి. పెద్ద పెద్ద కళ్ళేసుకొని బాగా చూడండి. నా వినాయకుడు మీ అందరి మధ్యన బాగా బాగా చూడండి. రా వినాయక, తిను వినాయక. కొబ్బరి అరటిపళ్ళు తిను. వీడు పాలు తాగుతాడంట, వెన్న కూడా తింటాడంట, జున్ను కూడా తింటాడంట బాబు. అన్ని ఈవిడింట్లోనే తాగుతాడంట. ఈవిడు పరమ భక్తురాలు, వాడు పెద్ద దేవుడు. అమ్మా మాకు కనిపించడమ్మా, వినాయకుడికి నువ్వు పరమ భక్తురాలు కదా. ఇగా నీకే కనిపించాలని తల నీ చేతులు ఎట్టి మాయమైపోయాడు. ఈడెవడో తెలుసా? గుడి మెట్ల లోకరాజు గాడు. అక్కడ గుడి దగ్గర నుంచి ఇటు వచ్చాడు. గడ్డ బాగా చెట్టాడు. గదిలొచ్చి మొత్తానికి పడిపోయింది. సచ్చినోడా, ఇన్నాళ్ళ నుంచి మేము పెట్టిన పాలు పళ్ళు లడ్లు అన్ని అన్ని తిన్నావు కదరా? మిడత గుడ్లు వేసుకొని గుడ్కు గుడ్కు మింగావు కదరా? ఏరా పిచ్చికన్నా పొట్టి బుడంకాయ్, నువ్వు నన్ను అడిగితే నేను పెట్టను. పెట్టినవన్నీ తినేసి నా గణేశుడి మీద నిందేస్తావురా? ఆగరా, ఈ రోజు నా చేతిలో నువ్వు అయిపోయావు పొట్టుబడంకాయ్. నీ వల్ల నేను వీళ్ళతో మాట్లాడ్డాను రా. ఈ రోజు నువ్వు అయిపోయావు. క్షమించిన ఈ గదిలో క్షమించరా? ఏ బిషా 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 బిషా. ఇది నా ఒక్కదానికి మాత్రమే జరిగిన అవమానం కాదు, నా వినాయకుడు జరిగిన అవమానం. నేను చూసుకుంటా. ఏరా పిచ్చికన్నా. నంది, మనం వచ్చిన పని అయిపోయింది. మనం పైకి వెళ్ళి బాస్ అన్ని విషయాలు చెప్పేయాలి. ఆల్రెడీ నేను SMS పంపించేశా. అయితే జంప్. ఇంకా చూస్తావేంటి కానీ అక్క. మీరు నాకు ఇచ్చిన శాపం వల్ల నాకెటువంటి కష్టాలు కలగలేదు, నష్టాలు కలగలేదు. కాని పాపం చవితి రోజున నా మొహం చూసిన ఆ అమాయకపు భూజనులకు నీలాపనిందలు కలుగుతున్నాయి, కష్టాలకు గురవుతున్నారు. నాకిచ్చిన శాపం నాకు మాత్రమే వర్తించినట్లు చేయండి. అంతేకాని ఈ అభం సభం తెలియని అమాయకపు ప్రజలకా చెప్పండి స్వామి. తప్పు చేసేది నేనైతే శిక్ష అనుభవించేది వాళ్ళ. స్వామి, నన్ను మాత్రమే శిక్షించండి. ఆ ప్రజలను ఆ శిక్ష బారి నుండి తప్పించండి. శభాష్ చంద్ర, శభాష్. నిన్ను మెచ్చితిని. నీ ఔదార్యము మమ్ములను కరిగించినది. కానీ ఒకసారి ఇచ్చిన శాపము తిరిగి తీసుకునడం సాధ్యము కాదుగా. శాప విమోచన పరిష్కార శక్తి నీ చేతిలోనే ఉంది కుమారా. సరే నాన్నగారు. చంద్ర,
ఎవరైతే వినాయక చవితి నాడు నన్ను పూజించి అక్షతలు తమ తమ శిరస్సుపై వేసుకుంటారో అటువంటి వారు మిమ్మలను చూచినను వారికి ఎటువంటి నీలాప నిందలు కలుగవుగాక. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. నారాయణ నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు.